హాయ్ ఫ్రెండ్స్, రైతులోగానే నమస్కారం. మీరు చూస్తున్న ఈ వెరైటీ నేరేడు వచ్చండి సీడ్లెస్ నేరేడు అండి. ఇది గింజ లేకుండా ఉండే నేరేడు పండు, అతి చిన్న నేరేడు పండు అనమాట అండి. ఇది కూడా చాలా మంచి రకం. ఇది నేరేడు పళ్ళు లాస్ట్ సీజన్లో వస్తాయి అనమాట. మన నేరేడు పళ్ళు అన్నీ బహుడోలి, అల్ల నేరేడు, వైట్ నేరేడు అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్లో వచ్చేది జూను 15వ తారీఖు కల్లా ఇలా పళ్ళు రైపన్ అవుతాయండి. ఈ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఈ మొక్కలు పెద్ద సైజు మొక్కలు, అంటే ఆల్రెడీ 3 ఏళ్ళు ఏజ్ ఉన్న మొక్కలు మాత్రం ఒక 50 మొక్కలు ఉన్నాయండి మా దగ్గర. ఈ 50 మొక్కలు సేల్స్కి రెడీగా ఉన్నాయి. ఎవరన్నా ఫామ్ హౌస్లో ఇంట్రెస్ట్గా పెంచుకోవాలనుకునేవారు మా వీడియోలో ఫోన్ నెంబర్ని సంప్రదించి ఏదైనా లోడు, ట్రక్ లోడ్లో మాత్రం పంపగలను. ఈ ఆన్లైన్ మొక్కలు అయితే రెడీగా లేవండి, చిన్న సైజు మొక్కలు మా దగ్గర. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మీ ఫామ్ హౌస్లోకి 1-2 చెట్లు పెంచుకోండి. సీడ్లెస్ నేరేడు పండు గురించి మీ అందరికీ బాగా తెలుసు. షుగర్ పేషెంట్లకి అది మంచి ఆరోగ్యకరమైన పండు. ఇది హెపటైటిస్ బిని కూడా తగ్గించడానికి ఉపయోగపడే ఫ్రూట్లో నేరేడు పండు ఒకటి. ఈ చెట్టు మా దగ్గర మదరండి. ఇది ఒకసారి ఎలా ఉంటుందో చూడండి, చూపిస్తాను. చెట్టు కాపు కూడా చాలా విపరీతంగా విస్తారంగా కాదనమాట అండి. గింజలేదు కాబట్టి లైవ్లో జ్యూస్ చేసుకోవడానికి అది చాలా బాగుంటుందండి. ఇది హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కుప్పాల దుర్గారావు, సప్తగిరి నర్సరీ అండి. ఈ మొక్కలు ఒక 50 మొక్కలు పెంచామండి పెద్దవి. కావాల్సిన వారు సంప్రదించండి. మా ఫోన్ నెంబర్ సంప్రదించి ఏదైనా లోడు ట్రక్ వచ్చినప్పుడు మాత్రమే పంపగలమండి. ఆన్లైన్లో అయితే రావండి. ఇవి పెద్ద సైజు మొక్కలు ఉన్నాయి మా దగ్గర. ఒక మొక్క బరువు వచ్చి 50 నుంచి 60 కేజీలు బరువు వస్తుంది కాబట్టి ఆన్లైన్ చేయలేం. ఇలా ఈ రకంగా ఎక్కువ విపరీతంగా బంచి ఎంత ఉంటే అన్ని కాయలు కూడా వస్తాయన్నమాట అండి. కాయలు మాత్రం చిన్నగానే ఉంటాయి. ఇది సీడ్ లెస్ అండి. గతంలో కూడా వీడియో పెట్టాను. ఇవి మా సప్తగిరిలో వీడియోలు ఉంటే చూసుకోండి. కాయలు ఓపెన్ చేసి కోసి ఎలా ఉంటాయి అంటే పెట్టాను. ఇలా దండ కింద కాద్దనమాట అండి. ఇది హైదరాబాద్ లాంటి క్లైమేట్, బెంగళూరు లాంటి క్లైమేట్, సాయిల్కి అయితే ఇంకా బాగా రెస్పాండ్ అవుతుందండి. ఇది మాకు ఇక్కడ ఎక్కువ వాటర్ ఉండడం వల్ల, ఈ గోదావరి ప్రాంతం ఇసుక నేల కావడం వల్ల కాయ ఇంకా మంచి షేపు, గ్లామరు రావట్లేదు. మీలా డ్రైలాండ్లో అయితే బాగా రావచ్చు. ఈ మొక్కలు కూడా ఎలా ఉంటాయో సార్ చూపించాలని 21 చూద్దరు కానీ. ఇదిగోండి ఈ సైజు మొక్కలు. ఇదిగోండి ఒకటి అబౌవ్ 6 feet 6 to 7 feet ఉన్నాయండి. ఇక వయసు వచ్చి చూసుకుంటే కాండం, బరువు, బ్యాగ్ సైజు. ఇదిగోండి ఒక 50 మొక్కలు మాత్రమే ఉన్నాయండి. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ వీడియో కింద 2 ఫోన్ నెంబర్లు పెడతాను. ఫోన్ నెంబర్లో ఫోన్ చేసి మాట్లాడండి. ఈ మాత్రం ఏదైనా లోడ్ వచ్చినప్పుడే పంపగలదామండి. ట్రక్ పెట్టుకోవాలి, ట్రక్తోనే కుదురుద్ది. ఆన్లైన్ అయితే రావండి. ఇది సీడ్లెస్ మెచ్యూర్ ప్లాంట్స్ అనమాట అండి. ఈ సంవత్సరం మీరు ప్లాంటేషన్ చేస్తే నెక్స్ట్ ఇయర్ నుంచి క్రాప్ వచ్చి సైజు వచ్చేసి ఉన్నాయన్నమాట అండి. ఇది సప్తగిరి నర్సరీ, రాజమండ్రి రూరల్, బుర్లాంక్ విలేజ్, కెనాల్ బ్యాక్ సైడ్ ఉంటామండి. మమ్మల్ని సంప్రదించడానికి మా ఫోన్ నెంబర్లు వీడియో పెడతాం. తప్పకుండా సంప్రదించి ఈ ప్లాంట్స్ని కూడా పెంచుకుంటారని చెప్పి ఈ వీడియో ద్వారా మీ అందరికీ తెలియపరుస్తున్నాను. మీ కుప్పాల దుర్గారావు, సప్తగిరి నర్సరీ.